అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు ప్రదర్శిస్తుంది. మొన్న విజయ్ సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. హవాలా మనీ లాండరింగ్ రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. స్పందన, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం సృష్టించిన విషయం మనం అందరం చూశాం. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అతడు మద్యం స్కామ్ లో కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. అదేవిధంగా మనీ లాండరింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేది కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇంతకు ముందు ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై విడుదలైన విషయం మనం అందరికి తెలిసిందే. అయితే మరోవైపు వైసీపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సైతం 2 రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డిని మాత్రం ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొంది. 22వ తారీఖు విజయసాయిరెడ్డి, అలాగే 23వ తారీఖు మిథున్ రెడ్డి, వీరిద్దరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసి మరి 22వ తారీఖు విజయసాయిరెడ్డి నుంచి ఏం రాబట్టబోతున్నారు, అలాగే 23వ తారీఖున మిథున్ రెడ్డిని ఎలా విచారించబోతున్నారు, అసలు ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటికే వారు కేసులో కీలకంగా ఉన్నారు. ఇప్పటికే వారు బెయిల్ మీదకి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారనేది ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో విచారణకు హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి మనీ లాండరింగ్, అలాగే పూర్తి స్థాయిలో హవాలా డబ్బులు కూడా చేతులు మారినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలోనే వీరిద్దరిని, ఎందుకంటే ఎంపీ స్థాయిలో ఉన్నారు, వీరందరూ కూడా కేంద్రంలో చాలా పలుకుబడి ఉంటుంది. అలాగే హవాలా కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, వీరిద్దరి కనుసన్నల్లోనే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు. కాబట్టి వీరిద్దరి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది విచారణలో అని చెప్పి భావించిన నేపథ్యంలోనే ఈడీ ఇవన్నీ కూడా ఈ నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఏపీ ప్రభుత్వము, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పూర్తి స్థాయిలో అన్ని బయటికి రాబట్టే అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి, 22వ తారీఖు విజయసాయి రెడ్డి విచారణ కావచ్చు, అలాగే 23 విచారణ మిథున్ రెడ్డి కావచ్చు. అయితే ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయసాయి రెడ్డి వైసీపీలోకి వ్యతిరేకంగానే ఆయన వివరాలు కావచ్చు, అలాగే విచారణలో ఏవైనా సాక్ష్యాలు చెప్పే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మిథున్ రెడ్డి ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. మరి ఈ కేసులో సంబంధం లేదని చెప్పి కూడా ఆయన గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం వారు బెయిల్ పై ఉన్నారు కాబట్టి ఈ స్కామ్ లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పి భావించాల్సి ఉంటుంది. అదే అంతేకాకుండా ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో కీలక పాత్ర పోషించారనేది ఈడీ భావిస్తోంది. దాంతో విచారణకు హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆ ముందు రోజే విచారణకు హాజరు అవుతారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, ఆయన చెప్పే వివరాలను బట్టి నెక్స్ట్ డే 23వ తారీఖు మిథున్ రెడ్డిని విచారణ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా. మరి ఈ ఈడీ నోటీసుల నేపథ్యంలో వైసీపీలో కాస్త కలవరపాటు మొదలైందని చెప్పి కూడా ఇటు కూటమి నేతలు, నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి వైసీపీ ఎలా దీన్ని ఎదుర్కొంటుంది అనేది కూడా మనము చూడాల్సి ఉంటుంది. స్పందన. ఎస్ రామచంద్ర, అయితే మనీ లాండరింగ్ కి సంబంధించి ఏమైనా కీలక డాక్యుమెంట్స్ ఈడీ దగ్గర ఉన్నాయా? వాటి ఆధారంగానే 23న విచారణ జరగనుందా? ఖచ్చితంగా హవాలా కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, వీటన్నిటిలో
జరిగాయి. కాకపోతే దీంట్లో ఎందుకంటే మీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఈడీ భావించింది. సో దాని గురించి ఏమైనా వివరాలు తెలుసుకునేందుకే వీరికి నోటీస్ ఇచ్చి 23వ తారీఖును విచారణకు హాజరు కావాలని చెప్పిందని చెప్పి అనుకోవచ్చు. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు బయటికి పెట్టారు ఈడీ అధికారులు. కాకపోతే దానికి బేస్ చేసుకునే విచారణ ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు మిథున్ రెడ్డి ఎలా సమాధానం ఇస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అప్పుడు వారిచ్చే సమాధానాన్ని బట్టి ఈడీ ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎలా తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా పరిణామాలు అనుకోవచ్చు. మరి చూడాలి మిథున్ రెడ్డి ఆ రోజు విచారణకు హాజరు అవుతారా లేకపోతే ఏమైనా తప్పించుకుంటారా అనేది కూడా ఒక అంశంగా తెలుస్తోంది. మరి చూడాలి 23వ తారీఖు మిథున్ రెడ్డి హాజరైన తర్వాత వారు వేసే ప్రశ్నలు కావచ్చు, ఆయన ఇచ్చే సమాధానాలు కావచ్చు, దానిపైనే ఆధారపడి ఉంటుంది. మరి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఏవైనా సాక్ష్యాలు, ఏవైనా పత్రాలు, ఏమైనా డాక్యుమెంట్స్ దొరికాయా ఈడీకి అనేది కూడా ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ అనుమానాలను వ్యక్తము అయిన నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని పిలవాల్సినటువంటి అవసరం ఏంటి, ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైనా వివరాలు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి 23వ తారీఖు మిథున్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాతే అవన్నీ కూడా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పందన. రైట్ రామచందర్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.